ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి గట్టిగా వీస్తోంది. ఈ గాలుల మధ్యలోనే ఒక రైతు రామ్ చరణ్ దారిలో నడుచుకుంటూ వస్తుంటాడు. పొలం సరిహద్దుల దగ్గర నిలబడి ఉంటాడు. పొలానికి మరొక వైపు సుఖ్దేవ్ నిలబడి ఉన్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటారు. చూడు సుఖదేవ్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది నా భూమి. నువ్వు నిన్న రాత్రి పడిన వర్షాన్ని ఉపయోగించుకొని నా వైపు మట్టి తీసేశావు. ఇది పూర్తిగా అన్యాయం. రామ్ చరణ్, నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో. మట్టిని నేను తీయలేదు, వర్షం నీళ్లు తోసేశాయి. నీ భూమి అక్కడితో అయిపోతుంది. నా భూమి ఇక్కడి నుండి మొదలవుతుంది. ప్రతిసారి నువ్వు ఇదే ఏడుస్తున్నావు. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చేసరికి నీ సరిహద్దులు మా వైపు పెరిగిపోతున్నాయి. దీని గురించి ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే. అయితే మరి తేల్చుకో. నేను కూడా చూస్తాను నువ్వు నీ అబద్ధపు భూమి గురించి ఎలా నిరూపించుకుంటావో. ఈ ఊళ్ళో ఎప్పుడు వర్షం పడినా నీకు మతిపోతుంది. రామ్ చరణ్ తనని కోపంగా చూస్తాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. పెద్ద వర్షం మొదలైపోతుంది. ఇంటి పైకప్పు నుంచి నీళ్లు కారతాయి. రామ్ చరణ్ భార్య కమల సరుకుల సంచులను లాగి వేరే చోట పెడుతూ ఉంటుంది, అవి తడిసిపోకుండా ఉండడానికి. అప్పుడే రామ్ చరణ్ ఇంటి లోపలికి వస్తాడు. తలుపును గట్టిగా మూస్తాడు. కోపంగా వెళ్లి కూర్చుంటాడు. కమల తనని కంగారుగా చూస్తుంది. మళ్ళీ సుఖదేవ్తో గొడవపడి ఇంటికి వస్తున్నారా? నేను ఇంటి లోపల నీళ్లతో విసిగిపోతున్నాను. మీరు బయట భూమి కోసం పోరాడుతున్నారు. నీకు అర్థం కాదు కమలా, ఆ సుఖదేవ్ మన భూమిని కాచేయాలనుకుంటున్నాడు. వర్షం రాగానే పంటలు కుళ్ళిపోతున్నాయి, దారులు మూసుకుపోతున్నాయి. ఏదో ఒక దారుండాలి కదా ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి. ఏ దారి లేదు. ఆ వర్షం మనకి కేవలం సమస్యల్నే తీసుకొస్తోంది. మన తలరాతలో ఈ బురదలో చావడమే రాసుంది. ఇద్దరి మొహాలలో చింత స్పష్టంగా కనిపిస్తుంది. వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. సాయంత్రం పెద్ద వర్షం కురిసిన తరువాత మొత్తానికి నీళ్లు ఆగుతాయి. ఊరి దారులన్నీ బురదతో నిండిపోతాయి. అక్కడక్కడ గోతుల్లో నీళ్లు నిండిపోతాయి. అప్పుడే ఒక మోపెడ్ స్కూటర్ ఊరి మలుపు దగ్గరకొచ్చి ఆగుతుంది. స్కూటర్ నడిపేది ఇంకెవరో కాదు, అతను మాస్టర్ గారు. మాస్టర్ గారు మొత్తం ఊర్లో అందరికంటే బాగా చదువుకున్న తెలివైన వ్యక్తి. పట్నంలో పెద్ద కాలేజీలో చదువుకున్న తరువాత కూడా ఆయన ఊరికి తిరిగి వచ్చి ఊరి వాళ్ల తలరాతను మార్చడానికి నిర్ణయించుకుంటారు. మాస్టర్ గారు చదువుకోవడమే కాదు, ఆయన జీవితంలో సమస్యల్ని పరిష్కరించడం కూడా నేర్పిస్తారు. మాస్టర్ గారు తన స్కూటర్కి స్టాండ్ వేస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ వైపుకి వెళ్తారు. అక్కడ సుఖదేవ్ కూడా కోపంగా నిలబడి ఉంటాడు. కమల ఇద్దర్నీ శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. రామ్ చరణ్, సుఖదేవ్, మీ ఇద్దరి మొహాలు చూస్తే ఎలా అనిపిస్తుందంటే వర్షం పొలాల్లో కాదు, తిన్నగా మీ బుర్రల్లో కురుస్తోంది అని. ఏంటి విషయం? ఇంత చల్లని గాలిలో కూడా మీరిద్దరూ వేడిగా ఉన్నారు. మాస్టర్ గారు, మీరే న్యాయం చేయాలి. ఈ వర్షపు నీళ్లు మా ఇద్దరి పొలాల సరిహద్దుల్ని చెరిపేశాయి. ఇప్పుడు రామ్ చరణ్ అంటున్నాడు నా భూమి తనదని. నేను నాటకాలు ఆడడం లేదు మాస్టర్ గారు. నీళ్లు ఎప్పుడు నా వైపుకున్న మట్టిని చెరిపేస్తున్నాయి. నా పొలం సరిహద్దు ఎక్కడుందో నాకు ఎలా తెలుస్తోంది? మీరిద్దరూ వర్షాన్ని నిందిస్తున్నారు. కాని నిజమేమిటంటే నేరం వర్షానిది కాదు, అది మన అజ్ఞానానిది. ప్రవహించడం అనేది నీటి స్వభావం, ఇక నీటితో పాటు కొట్టుకుపోవడం మట్టి స్వభావం. కానీ మాస్టర్ గారు, మేము మామూలు రైతులము, ఇవన్నీ ఎలా నేర్చుకోగలుగుతాము? నేర్చుకోవడానికి వయసేమీ ఉండదు కమలా. ఒకవేళ మీరందరూ సిద్ధంగా ఉంటే రేపట్నుంచే మనం కొత్త పాఠశాలను మొదలుపెట్టచ్చు. ముగ్గురూ కూడా ఆలోచనలో పడతారు. కాని మాస్టర్ గారి శాంత స్వభావం, ఆత్మవిశ్వాసము వాళ్లకి ఒక ఆశాకిరణాన్ని చూపిస్తుంది. మరుసటి రోజు మాస్టర్ గారు పంచాయతీ హాల్లో ఒక చిన్న క్లాస్ని ఏర్పాటు చేస్తారు. హాల్ పైకప్పు చాలా చోట్ల కన్నాలు పడి ఉంటుంది. అక్కడి నుంచి వర్షపు చుక్కలు పడుతూ ఉంటాయి. మాస్టర్ గారు టేబుల్ మీద 2 ట్రేలు నీళ్లతో నిండిన ప్లాస్టిక్ బాటిల్స్ పెడతారు. అప్పుడే రామ్ చరణ్, సుఖదేవ్ ఇంకా కమల లోపలికొస్తారు. మాస్టర్ గారు, ఇక్కడ లోపల కూడా బయటలాగే ఉంది పరిస్థితి. ఈ కారుతున్న పైకప్పు కింద మేము ఏం చదువుకుంటాం? సమస్య వచ్చినప్పుడు ఎవరైతే వెనకడుగు వేస్తారో వాళ్ళు రైతెలా అవుతారు? ఇది లీక్ అవ్వడమే మన మొదటి పాఠం. కాస్త శ్రద్ధగా చూడండి. నీళ్లు ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఎంత వేగంతో పడుతున్నాయి.
మాస్టర్ గారు, మేము మా పొలంలోని మట్టిని కాపాడుకోవాలి. ఈ బాటిళ్లు ఇంకా ట్రేతో మా సరిహద్దులు ఎలా నిర్ణయిస్తారు? ఇవాళ మనం ఈ వర్షం పాఠశాలలో నేర్చుకుందాం. సరిహద్దంటే ఏమిటి, నీటి ఒత్తిడి అంటే ఏమిటి, మట్టి ప్రవహించకుండా ఎలా ఆపాలి అని. మీకిది ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మీ గొడవ శాశ్వతంగా ఆగిపోతోంది. మాస్టర్ గారు, నాకైతే ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. మీరు మాకు అన్నిటినీ వివరంగా చెప్పండి. వాళ్ళందరూ కలిసి మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటారు. మాస్టర్ గారు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు. వాళ్ళందరూ కలిసి విషయాలని శ్రద్ధగా వింటూ ఉంటారు. కొంతసేపటి తర్వాత వర్షం కాస్త తగ్గుతుంది. చిన్న చిన్న చుక్కలు పడతాయంతే. మాస్టర్ గారు రామ్ చరణ్, సుఖదేవ్ ఇంకా కమలాతో కలిసి మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. చదువుకున్న తర్వాత మాస్టర్ గారు రామ్ చరణ్ ఇంకా సుఖదేవ్తో చెప్తారు, ఒక ట్రేలో మామూలు మట్టిని పెట్టమని, ఇక రెండవ ట్రేలో గడ్డి ఉన్న మట్టి. తర్వాత మాస్టర్ గారు మామూలు మట్టి ఉన్న ట్రేలో నీళ్లు పోస్తారు. నీళ్లు మట్టిలో పడతాయి. మట్టిని ఒకవైపుకి జరుపుతూ అందులో ఒక రేఖను ఏర్పరుస్తుంది. చూడు రామ్ చరణ్, నేల ఎప్పుడైతే పూర్తిగా ఖాళీ అవుతుందో అప్పుడు నీళ్లు తిన్నగా మట్టి మీద పడి దానిని కోస్తోంది. దీనినే సాయిల్ ఎరోషన్ అంటారు. ఇదిగో ఇలాగే జరుగుతుంది. మా సరిహద్దుల్లోని మట్టి ఇలాగే ప్రవహించి సుఖదేవ్ పొలం వైపుకి వెళ్ళిపోతుంది. చూసావా రామ్ చరణ్, నేను నీకెప్పటినుంచో చెప్తున్నాను, అర్థం కావడం లేదు. మాస్టర్ గారు, ఈ మట్టి కొట్టుకుపోకుండా ఉండటానికి ఉపాయమేముంది? ఉపాయం చాలా సరళం. భూమిని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు. ఆ చోట బాగా వేర్లున్న మొక్కలు కాని గడ్డి కాని వెయ్యాలి. ఆ తర్వాత మాస్టర్ గడ్డి ఉన్న మట్టి ట్రేలో నీళ్లు పోస్తారు. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ ట్రేలో మట్టి ఉన్న చోట కదలకుండా ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది మాస్టర్ గారు. వేర్లు మట్టిని గట్టిగా పట్టుకుంటున్నాయి. మనం మన పొలం సరిహద్దుల్లో ఇలాగే గడ్డి వేస్తే అప్పుడు నీళ్లు మట్టిని తాకలేవు కూడా. నువ్వు సరిగ్గా చెప్పావు కమలా. రామ్ చరణ్ ఇంకా సుఖదేవ్ ఒకరిని ఒకరు చూసుకుంటారు. వాళ్లకి వాళ్ల తప్పు తెలిసొస్తుంది. ఎన్నో ఏళ్ల కోపం ఇద్దరినీ దూరంగా ఉంచింది. దానికి బదులు ఇప్పుడు ప్రకృతి గురించి అర్థం తెలిసింది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. రాత్రివేళ రామ్ చరణ్ కమలాతో పాటు కూర్చుని ఉదయం మాస్టర్ గారు నేర్పించిన దాని గురించి నోట్స్ రాసుకుంటారు. నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ మాస్టర్ గారు ఏదైతే నేర్పించారో అవన్నీ నేను రాసుకుని తయారు చేసుకుంటున్నాను, అన్నీ గుర్తుపెట్టుకోవడానికి. అద్భుతం. దీనితో మన పని మరింత సులభంగా మారిపోతుంది. అవును, ఖచ్చితంగా. అప్పుడే సుఖదేవ్ వాళ్ల తలుపు దగ్గరికి చేరుకుంటాడు. అరే సుఖదేవ్, నువ్విక్కడా? నేను ఒకదాని గురించి ఆలోచించి నిన్ను సంప్రదిద్దామని వచ్చాను. అలాగా, చెప్పండి, ఏంటది? మనం మన పొలాల మధ్యలో ఉన్న సరిహద్దుని తవ్వి అందులో అందమైన పువ్వులు గడ్డి వేస్తే దానితో మన సరిహద్దు తెగిపోయే సమస్య అంతమవుతుంది. అలాగే మన పొలం ఇంకా అందంగా కనిపిస్తోంది. అద్భుతం. ఇది నిజంగా చాలా మంచి ఉపాయం. దీనితో మన పొలం నిజంగా చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఇదే ఖాయం. రేపు మనిద్దరం ఇదే పనిని మొదలు పెడతాం. ఖచ్చితంగా. ఆ తర్వాత సుఖదేవ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం రామ్ చరణ్ ఇంకా సుఖదేవ్ ఇద్దరూ కలిసి పొలానికి చేరుకుంటారు. వాళ్ళిద్దరూ పొలం సరిహద్దులను తమ తమ వైపు నుంచి తవ్వటం మొదలు పెడతారు. పని పూర్తయ్యేసరికి వాళ్ళు సరిహద్దులో రకరకాల పువ్వులు ఇంకా గడ్డి మొక్కలను వేస్తారు. అది మట్టిని చాలా గట్టిగా పట్టుకుని ఉంటుంది. పొలం మరింత అందంగా కనిపిస్తుంది. భలే, ఈ పని చాలా చక్కగా జరిగిపోయింది. అవును, ఇప్పుడు చూడు, సరిహద్దుల్లో ఈ పువ్వులు గడ్డి వేయడం వల్ల మన పొలంలో అందం మరింత పెరిగింది. నిజంగా మాస్టర్ గారికి సాటి లేదు. ఆయన మనకి ఇది నేర్పించి చాలా సాయం చేశారు. అప్పుడే మాస్టర్ గారు అక్కడికి చేరుకుంటారు. చాలా అద్భుతం రామ్ చరణ్, సుఖదేవ్. నీళ్లు ఇప్పుడు మీ సరిహద్దుల్ని కట్ చేయదు. మాస్టర్ గారు, మీరు పాఠశాలలో నేర్పించింది పనికొచ్చింది. ఇవాళ కలిసి మేము ఈ మొక్కల్ని నాటకపోతే మళ్లీ మా భూముల సరిహద్దులు తెగిపోయేవి. అప్పుడే పెద్ద వర్షం మొదలవుతుంది. అందరూ కూడా పక్కనే ఉన్న షెడ్ దగ్గరికి పరిగెడతారు. అక్కడి నుంచి తమ పొలాలను చూసుకుంటారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఇంకా సుఖదేవ్ మధ్య ఎలాంటి కోపాలు లేవు.
దానికి బదులు ఒక ప్రియమైన స్నేహం ఏర్పడింది. అది చూసి మాస్టర్ గారు నవ్వుకుంటారు. రామ్ చరణ్ చూడు, నీ భూమి అక్కడే ఉంది, నిన్న ఉన్న చోటే. నాది కూడా అక్కడే ఉంది. నీళ్లు మన సరిహద్దులను తాకలేదు. నన్ను క్షమించు, నేను అర్థం చేసుకోకుండా నీ మీద అరిచేవాణ్ణి. నేను కూడా క్షమాపణ అడగాలి సుఖదేవ్. నేను వర్షాన్నే నా శత్రువుగా భావించాను. అసలైన శత్రువు మన తెలివి తక్కువతనం. మాస్టర్ గారు మనకి నేర్పించకపోతే మనం ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేవాళ్లం. తెలివితేటలు ప్రకాశించినంత వరకు ప్రతి ప్రాకృతిక మార్పు ఒక సమస్యగానే కనిపిస్తోంది. ఇవాళ మీరిద్దరూ మీ భూముల్ని కాపాడుకోవడమే కాదు, నిరూపించారు కూడా. శిక్షణే అన్ని సమస్యలకు సమాధానం. అందరూ మాస్టర్ గారు చెప్పిన దానితో ఏకీభవిస్తారు. ఇక ఇక్కడితోనే మన కథ పూర్తయిపోతుంది.